హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏచిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను అనమాట. ఇక మెయిన్ టాపిక్ నెంబర్ దర్, మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అయితే వచ్చాయి కదా. మనకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, అది పక్కన పెట్టేసేయండి. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకు ఎగ్జామ్ అనేది పెండింగ్ అయితే ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది, ఒక టెంటేటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే మనకు ప్రజెంట్ అప్లికేషన్ స్టేటస్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఏం లేదు, మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయ్యిందా లేకుంటే రిజెక్ట్ అయ్యిందా అనేది మనకు అక్కడ అప్డేట్ రావడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం చెక్ చేసుకున్నాం, ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనే మొత్తం కూడా. కాబట్టి ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ అవుట్ చూడండి. వీడియోని ఎండ్ అవుట్ చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కానీ నాకు కింద కామెంట్ చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు అక్కడ ఫాలో అయ్యి నాకు అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. బట్ వీడియో మాత్రం కంపల్సరీ మీరు డెఫినెట్గా ఎండ్ అవుట్ చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినంత మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ వెళ్ళినట్టయితే మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మనకు ఆర్ఆర్బీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు గూగుల్ క్రోమ్ వెళ్ళి rrbapply.gov.in మీరు టైప్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు రెడ్ బాక్స్లో మీకు అప్లై ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాలి. మీరు లాగిన్ అంటే ఏం లేదు, మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చి ఉంటారో అంటే మీ మొబైల్ నెంబర్ కానీ లేకుంటే ఈమెయిల్ ఐడి కానీ ఎంటర్ చేసి పాస్వర్డ్ అనమాట. పాస్వర్డ్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఒకటి క్రియేట్ చేసుకుంటారు, అది ఇక్కడ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసుకొని కింద మీరు లాగిన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు లాగిన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. అంటే మీరు మీ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పైన జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్, అదేవిధంగా అప్లికేషన్ హిస్టరీ అయితే ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ హిస్టరీ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీరు ఏమేమి నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారు అండ్ మొత్తం కూడా ఇక్కడ మీకు రిజిస్టర్ నెంబరు, పోస్ట్ నేమ్, స్టేటస్ మొత్తం కూడా అయితే ఉంటుంది. ఇక్కడ మన సబ్స్క్రైబర్కి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇక్కడ ఉంది చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ అయితే ఉంది కదా. ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ అని ఒక డాష్బోర్డ్ అయితే ఉంటుంది. దాని కిందనే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరికైతే ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని ఉందో వాళ్ళందరూ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినట్టు మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని లేకుండా ఇంకా వేరేది ఏమైనా ఉందనుకోండి, అంటే రిజెక్ట్ అని ఉంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టు. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇక పక్కనే పేమెంట్ స్టేటస్ అనమాట, ఇది ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది పేమెంట్ చేసిన వాళ్ళకు. ఇక మోడిఫికేషన్ చేసింటే వాళ్ళకి స్టేటస్ చూసుకొని పక్కనే పేమెంట్, వెరిఫై పేమెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ ఏంటంటే ఎవరైతే ఎడిట్ ఆప్షన్ చేంజ్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఇవన్నీ కూడా ఆప్షన్ అయితే వస్తుంది. బట్ ఎవరు పక్కన పెట్టేస్తే టోటల్గా మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందా రిజెక్ట్ అయ్యిందని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ కిందనే మీకు ఏ దానికైతే అప్లై చేశారో వాటికి పక్కన అనమాట ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఏ విధంగా ఉంటేనే మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్, మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయ్యిందా లేకుంటే రిజెక్ట్ అయ్యిందా అనేది. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది. అయితే బ్రదర్ ప్రజెంట్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఒక షెడ్యూల్ అయితే వచ్చింది. ఆ షెడ్యూల్ వచ్చేసి ఏంటంటే మనకు అంటే అది అఫీషియల్గా రాలేదు, బట్ అన్అఫీషియల్గా. బట్ డేట్స్ వచ్చేసి ఏంటంటే మనకు జనవరిలో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉందని పెట్టాడు. బట్ జనవరిలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి అవకాశం అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి అనమాట. మ్యాక్సిమం వచ్చేసి మనకు ఫిబ్రవరిలో కూడా కండక్ట్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మనకు ఫిబ్రవరిలో మనకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కొద్దిగా అంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి జనవరిలో కూడా కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. మ్యాక్సిమం మార్చిలో అనమాట. ఒకటి చెప్తున్నాను, ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ మంత్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒక 3-4 డేస్లో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఈ మంత్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అయిందంటే జనవరి ఎండింగ్ కల్లా ఫిబ్రవరి 4వ తేదీలో కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈ మంత్ ఎండింగ్ కల్లా స్టార్ట్ కాకపోతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేది మనకు మార్చిలో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు ఫిబ్రవరిలో మనకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీటికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే స్టూడెంట్స్ అనేది రెండింటికి కూడా అప్లై చేసుకుంటారు, వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఆ డేట్స్కి ఈ డేట్స్కి కొద్దిగా అంటే మ్యాచ్ కాకుండా వాళ్ళు డేట్స్ అనేది చూసుకొని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఫైనల్గా వచ్చేసి ఒకటే, అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ క్షణమైనా ఎగ్జామ్ డేట్స్ అయితే రావచ్చు, మీరు సిద్ధంగా ఉండండి.
ఎగ్జామ్స్ అనేది ఈ మంత్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అవ్వాలి ఒకవేళ అవుతే. ఒకవేళ ఈ మంత్ ఎండింగ్ కల్లా స్టార్ట్ కాకపోతే మనకు ఫిబ్రవరిలో కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు. ఎందుకంటే ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్చ్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఈ మంత్ ఎండింగే పెడతారు అని ఒక మైండ్లో పెట్టుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇంతే అనమాట. ఇంతే బ్రదర్. కూడా మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కామెంట్ అయితే చేయండి. లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేలో అయితే మీరు మెసేజ్ చేసి అనమాట. థ్యాంక్ యూ.